నా పేరు నారాయణ స్వామి. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రిన్స్టన్లో నివాసం. మేము ఇక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐలం అందరం కూడా అఖిలపక్ష సమావేశం యొక్క అవుట్కమ్ గురించి చాలా ఉత్కంఠతోటి ఆతృతతోటి ఎదురు చూశాము. అయితే మేము అఖిలపక్ష సమావేశం జరిగిన తర్వాత చాలా తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యాము అని చెప్పక తప్పదు. ఇక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐలు అందరూ కూడా అఖిలపక్ష సమావేశం తర్వాత చాలా ఆగ్రహంగాను అసంతృప్తిగాను ఉన్నారు. ముఖ్యంగా అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ గురించి ప్రభుత్వపరంగా జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ గురించి ఒక స్పష్టమైన అవగాహన, ఒక స్పష్టమైన అభిప్రాయానికి తీసుకొస్తుందని చెప్పి మేము అనుకున్నాము. కానీ జరిగింది ఏమిటంటే, మరి ఒకసారి షాయద్ ఏక్ మహీనేకే బాద్ అనుకుంటూ దాన్ని పోస్ట్పోన్ చేయడము, దాన్ని వాయిదా వేయడము, తర్వాత తెలంగాణ ప్రజలకు మరొకసారి మోసపూరితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నించడం చూస్తే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరిగిందని చెప్పక తప్పదు. ఎక్కడ కూడా అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ మీద స్పష్టమైన అభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్టు కానీ కనబడదు. ఎందుకంటే ఈ అఖిలపక్ష సమావేశం జరగడమే ఒక కుట్రపూరితంగా జరిగింది. ప్రతి పార్టీ నుంచి 2 ప్రతినిధుల్ని పిలిపించడమే ఒక కుట్ర అని మేము అనుకుంటూ ఉన్నాము. అయితే మరొకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి, దాని యొక్క కుట్రపూరితమైన స్వభావాన్ని బయటపెట్టడానికి అఖిలపక్ష సమావేశం ఉపయోగపడింది. అట్లాగే కాంగ్రెస్తో పాటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు, ప్రధాన పార్టీలు, సమైక్యాంధ్ర పార్టీలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్టు మాకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ, అఖిలపక్ష సమావేశంలో జరిగిన కుట్రను వ్యతిరేకిస్తూ, దాని మోసాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు మరొకసారి ఉద్యమించాలని మేము అనుకుంటూ ఉన్నాము. ఈ ఉద్యమానికి మేము పూర్తి మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగాలని, ఈ ఉద్యమం ప్రధానంగా సమైక్యాంధ్ర వ్యాపారవేత్తల, సమైక్యాంధ్ర పెట్టుబడిదారుల మీదుగా జరగాలని, వాళ్లకు వెన్నెముకలో చలి పుట్టించాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. దానికి మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము.